నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆషాఢ మాసం కాబట్టి మనకేమో ముహూర్తాలు లేవు, పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాం. కానీ అంబానీ ఇంట ఆషాఢ మాసంలో పెళ్లి జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అది కూడా అసలు అంగరంగ వైభవంగా, సాంప్రదాయబద్ధంగా. మరి అంతటి అంబానీ ఎన్నో పద్ధతులు ఫాలో అవుతుంటారు, చాలా స్పిరిచువల్గా ఉంటారు. మరి ఆషాఢ మాసంలో ఆయన వివాహం చేశారు, మనం ఎందుకు చేయకూడదు అంటారు? మీరు ప్రశ్న అడిగారు కదా, నేను ఒక విషయం అడగాను మిమ్మల్ని. అంటే ఇటువంటి అంబానీలు గారు అంటే ఎటువంటి వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితేనో, లేదంటే కల్కి లాంటి సినిమా వచ్చి అశ్వత్థామ గురించి చెబితేనో తప్ప మనకు తెలియదా ఇంకే విషయాలు? అంటే ఇవి చూసేసరికి అదేంటి చేయకూడదు అంటానికి రీజన్ ఏమన్నా తెలుసా ఎవరికైనా? అదే అడుగుతున్నాం. చాంద్రమానము సౌరమానము రెండు ఉన్నాయి. మనం చాంద్రమానం నడుస్తుంటాం, అటువైపు వాళ్ళందరూ సౌరమానాన్ని నడుస్తూ ఉంటారు. సౌరమానము అంటే ప్రతి వ్యక్తి కూడా పంచాంగం రాసేటప్పుడు సౌరమానాన్ని అనుసరించే, సూర్యుడు నడిచే విధానాన్ని అనుసరించే పంచాంగం రాయాలి. ఇప్పుడు తమిళనాడు చూడండి, ఆషాఢ మాసంలో ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి? పెళ్లిళ్ళు జరుగుతాయి తమిళనాడు మొత్తం. అది కూడా సౌత్ లోకే వస్తుంది కదా. మొత్తం ఆషాఢ మాసంలో అద్భుతమైన వివాహాలు జరుగుతాయి. ప్రత్యేకంగా వాళ్ళు ముహూర్తం దానికోసం నిర్ణయించుకుంటారు ఆషాఢ మాసం. ఎందువల్లనంటే సౌరమానాన్ని అనుసరించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే సౌరగమనాన్ని అనుసరించి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది సిద్ధాంతం. ఈ సిద్ధాంతగణంలో ప్రధానంగా తీసుకోవాల్సిందే సౌరమానం. మనం ఏం చేస్తున్నామంటే సౌరమానాన్ని పంచాంగంలో చూస్తూ చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం. మనం చేసేది మిస్టేక్, అది మనం ఒప్పుకోం. ఎవరైనా మనం తప్పు చేస్తే తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మినహాయిస్తే తప్పు ఒప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయం. అది మన స్వతహాగా ఉండేటువంటి లక్షణం. ఆషాఢమాసం పెళ్లి చేయకూడదు అనేటువంటిది మనకు మాత్రమే ఉన్నటువంటిది. చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి. అటువైపు వాళ్ళు ఎవరు చాంద్రమానాన్ని కాదు, పూర్తిగా కూడా ఒక పంచాంగం అనేటువంటిది ఓం అనేటువంటి మొట్టమొదటి అక్షరం నుంచి రాయాలి. అంటే సూర్యుడు ఒక రోజుకి ఎంత నడుస్తాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాస్తారు. మనకి ఇక్కడ ఏం చేస్తాము, 1వ తారీఖు 2వ తారీఖు అనుకుంటాం. తమిళనాడు కానీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మొత్తం అంతా చూడండి, అమావాస్య మాసం మారింది. వాళ్ళు నెల చూడరు, పొరపాటును కూడా మాసం. అమావాస్యకి మాసం మారింది, అమావాస్యకి మాసం మారింది, అలానే చూస్తారు తప్ప 1వ తారీఖు వచ్చింది అని చూడరు వాళ్ళు. వాళ్ళ మాసాన్ని, అంటే మాసం అంటే ఎట్లా, మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్ఠమాషాఢం, వాళ్ళకి మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం. కర్కాటక మాసము అంటే ఎవరైనా ఒక ముహూర్తం నిర్ణయించాలంటే కర్కాటక లగ్నం ఎక్కువ చూస్తూ ఉంటారు, చంద్రబలం ఉంటుంది అని చెప్పి. అంత చంద్రబలం ఉన్నటువంటి మాసమే కర్కాటక మాసం, ఆషాఢ మాసం. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి బలం అనేటువంటిది యావత్ ప్రపంచానికి తెలిసినప్పటికీ కూడా మన వైపు ఏంటంటే ఒక రకమైనటువంటి భయం. ఎందుకు అలాంటి భయాలు ఎక్కడ మొదలయ్యాయి అంటారు? ఎక్కడ ఏమీ లేదండి. ఇవాళ నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఏదో ఒక ఊరు వెళ్ళొస్తూ ఉంటా, ఏదో అమ్మవారిని చూడటానికి, ఇంకోటో చూడటానికి వెళ్ళొస్తుంటా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఏదో నాకు జరిగిపోయింది. అంటే ఆ ఊరు వెళ్ళొస్తే, ఆ గుడికి వెళ్ళొస్తే మా వాళ్ళు ఏదైపోయారు కాబట్టి ఇక్కడి నుంచి మాకు అది ఆనవాతి లేదు, అటు వెళ్తే మాకు అపాయం జరుగుతుంది. అదే కొంతమందికి పండగలకి ఏదైనా అవుతూ ఉంటే ఆ పండగ ఎలా అయితే మొత్తం పోతుందో తీసేసుకుంటారు, అంటే భయంతో. అంతే తప్ప ఇది నిజం కాదు, ప్రామాణికత లేదు ఆషాఢంలో పెళ్లిళ్ళు చెయ్యొద్దు అనడానికి. ఎందువల్లనంటే నాకు తెలిసిన వాళ్ళే షిరిడి వెళ్ళొస్తుంటే ప్రమాదం జరిగిందని చెప్పి షిరిడి వెళ్ళడం ఆగిపోయారు. షిరిడికి ముందు భూమి ఏదో ఒక 2 గంటల ముందు ఒక ఊరుంది, అక్కడి వరకు చాలాసార్లు వెళ్ళొచ్చారు. ఆ ఊరు దాటిన తర్వాత వీళ్ళకి ప్రమాదం జరిగింది, అక్కడి వరకు చాలాసార్లు వెళ్ళొచ్చారు. షిరిడి మాకు ఆనవాయితీ లేదండి, మాకు ప్రమాదం జరిగింది, వెళ్ళటం మానేసి అనుకున్న. సిగ్గు ఎగ్గు ఉండాలి బ్రతుకులకి. నీకు రాసి ఉన్నప్పుడు జరుగుతుంది, కొంపలో ఉన్నా నీకు జరుగుతుంది. దానికి అక్కడికి వెళ్ళొచ్చావు కాబట్టి నీకు జరిగింది, అక్కడికి వెళ్ళొచ్చావు కాబట్టి కుటుంబంలో అందరూ పోకుండా ప్రమాదంలో ఏదో ఒక అనర్థం జరిగి అందరూ బయటపడ్డారని ఎందుకు భావించట్లా? అంటే మనం ఎప్పుడూ కూడా నిరంతరము 24 గంటలు నెగిటివ్ మాత్రమే మనం తీసుకుంటాం, పాజిటివ్ పొరపాటును కూడా మనం తీసుకోం. ఒకవేళ ఎక్కడైనా పాజిటివ్ కనిపించింది అంటే దాన్ని కూడా నెగిటివ్ మార్చేస్తాం. కాబట్టి అంబానీ గారిలో పెళ్లి చేశారు కాబట్టే అది ప్రపంచం మొత్తం అనుకోవడానికి లేదు, స్వతహాగా ఉన్నటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించారు. ఇప్పుడు అది నిజంగా అధర్మమే అనుకుందాం. అంత అద్భుతంగా రోజుకు 9,000 మందికి అక్కడ భోజనాలు పెట్టారు. కొన్ని రోజులు బట్టి కంటిన్యూగా జరుగుతుందండి, మరి జరగదు కదా. అంత అంగరంగ వైభవంగా జరిగింది అంటే ఆ ముహూర్తంలో ఉండేటువంటి చంద్రబలం. మనకు భయం, ప్రతిదీ భయమే. భయం లేకుండా ఏం చేస్తామంటే ఎదుటి మనిషిని తిట్టడం, అది తప్ప తత్మా భగవంతుడి విషయాన్ని కానీ ఏదైనా భయంతో మనం కూడుకుని ఉంటాం. అయితే ఎవరికైనా సరే ఆషాఢంలో ముహూర్తాలు లేవు అన్నదానికైతే ప్రామాణికత. నేను 2-3 వివాహాలు చేయించాను ఆషాఢ మాసంలో, 2 గృహప్రవేశాలు చేయించా, మన తెలుగు వాళ్ళవి చేయించా. మరి అదే భాద్రపద మాసంలో కూడా ముహూర్తాలు ఉండవని అంటూ ఉంటారు. అదే భాద్రపద మాసంలో వినాయక చవితికి నేను గృహప్రవేశం అయ్యా.
ఇక్కడ ఎప్పుడూ కూడా అంటే మనం ఏదైతే ఒక ముహూర్తం తీసుకుంటామో ముహూర్తానికి ఉండేటువంటి బలం ఎలా ఉంది అనేటువంటిది చూసుకోవాలి ప్రధానంగా. ఆ బలానికి అష్టమ శుద్ధి ఉందా లేదా సప్తమ ఎటువంటి మనం గమనించుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన మరి అంత విషయం తెలిసినటువంటి వ్యక్తి చూసి ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టాడు అంటే నాశనం కావాలన్నా కాదు కదా. తద్వారా ఎంత వృద్ధి చెందారు? సరే డబ్బులు పెంచారా, జియో పెంచారా అనే విషయం పక్కన పెట్టండి. 5,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్ల రూపాయల వరకు ఆయనకి లాభాలు కనిపిస్తుంది. అంటే ఆ కోడలు వచ్చిన వేళ విశేషం ఆయనకి యోగం కలిసి వచ్చింది ఖచ్చితంగా. ఎందువల్లనంటే మనం ప్రతిదీ భయపడుతుంటాం కాబట్టి మనం అన్నిట్లో వెనకడిగేస్తుంటాం. ఎలాగో అదే టాపిక్ లో ఉన్నాం కాబట్టి చాలా మంది 5,000 కోట్ల ఖర్చు పెట్టి పెళ్లి చేశారు, ఇంత ఖర్చు అవసరం అనే విమర్శిస్తున్నారు. మరి వాళ్ళకి మీరేం 5,000 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని వేల కుటుంబాలు బాగుపడి ఉంటాయి. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తున్నాం, ఒక పెళ్లి చేస్తుంటే పందిరి వేసే వాళ్ళ దగ్గర నుంచి క్యాటరింగ్ దగ్గర నుంచి ఎంతమందికి వెళ్తుందిగా. మరి ఈ డబ్బు తన వ్యవహారం కాదు. 5,000 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంతమందికి వెళ్తుంది. ఒక్కొక్కరికి 2 వాచీ లేదా గిఫ్ట్ ఇచ్చారు, 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క వాచీ అంటారు. ఆ వాచీ కంపెనీలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళు కొనబట్టే కదండి. 2,000 రూపాయలు ఒక వాచీ ఒక 20-30 మందికి ఇచ్చారంటే 60 కోట్లు అక్కడ ఖర్చు అయినాయి. అంటే ఆ కంపెనీలలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? వాళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి కదండి. ఈయనకి రిలయన్స్ అనో ఇంకోటనో రకరకాల కంపెనీలో కొన్ని లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు కదండి. తప్పేముంది? మరి అన్ని లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు కాబట్టి ఆయనని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి భగవంతుడు ఆయనకి ఆ యోగాన్ని అలా కల్పించాడు. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి రోజు 9,000 మందికి భోజనాలు పెట్టారండి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? రోజు 9,000 మందికి భోజనాలు పెట్టాడు ఆయన. ఇప్పుడు 9,000 మంది వచ్చి భోజనం చేసి వెళ్ళటం మాత్రమే మనకు తెలుసు. కానీ 9,000 మందికి భోజనం పెట్టారంటే ఎన్ని కూరలు, ఎంతమంది వంట వాళ్ళు కావాలి, అందరికీ ఖర్చు అన్నది ఒకటే కనిపిస్తున్నారు. అసలు వివాహము అంటే సప్పో చేసి మరి పెళ్లిళ్ళు చేసే సంప్రదాయంలో ప్రస్తుతం అనమాట. అంటే ఖచ్చితంగా ఒక పెళ్లి అనగానే ఒక అప్పు చేయాలి, ఏదో ఒక అప్పు చేసి చేద్దామని అప్పు చేసైనా ఘనంగా చేస్తారు పెళ్లి. అంత మందికి భాగ్యాన్ని కలిగించి పెళ్లి చేశాడు ఆయన. దాని గురించి ఎందుకు ఇంత రార్థాంతం చేస్తారు నాకైతే అర్థం కావట్లేదండి. 2, నీకు చాతనైందా సంపాదించుకునే మార్గాన్ని చూడు. నీ ఇంట్లో పెళ్లి నువ్వు అంత కాకపోయినా అప్పు చేయకుండా చేసే ప్రయత్నం చేయి. వాళ్ళు ఎవరో అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసి ఏడవటం దేనికండి? సంపాదనలో 0.1% కూడా కాదు ఖర్చు. అదే అంటున్నా, ఆయన ఎంత ఖర్చు పెట్టి ఏడవటం దేనికి? అసలు మన బ్రతుకు అంత లేదు. ఆయన మొదట్లో ఏం లేదుగా, మరి కష్టపడి సంపాదించాడుగా. మరి కష్టపడి సంపాదించుకుంటూ కొన్ని లక్షల మంది అయితే ఆయన దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారుగా. మరి అంతమందికి జీతాలు వెళ్తున్నాయిగా. అనంత్ అంబానీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కాస్త ఇబ్బందికర వాతావరణం, అంటే తనకు ఆస్తమా ఎక్కువగా ఉంది, దానివల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీని మీద కూడా విమర్శలే. చనిపోయేవాడికి ఇంత పెళ్లి అవసరమా అని. ఓకే, అదంతా పక్కన పెడితే ఈ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దీర్ఘాయుష్ని ఇస్తాయి కదా. అంటే ఒక పిల్లవాడి వివాహానికి కొన్ని లక్షల మంది కడుపు నిండా భోజనం చేయగలిగారు అంటే, అమ్మ నా కడుపు నిండింది అనుకుంటే ఆ బ్లెస్సింగ్ అంతా పిల్లవాడికి కదండి వచ్చేది. ఈ ఇన్ని బ్లెస్సింగ్స్ ముందు వాస్తవం ఏం చేస్తుందండి? వాస్తవం అండి. ఎందుకంటే మనము కొన్ని ఉంటాయి నెగిటివ్గా మాట్లాడాల్సినవి మాట్లాడతా, వాళ్ళు బుద్ధి లేని వదవాలి కొన్ని తిట్టాల్సింది తిట్టవలసిందే. నేను పొగడట్లా. నేను ఇంతమంది కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అంటే అతని యొక్క పెళ్లి యొక్క నిమిత్తము 4 రోజులు పండగ జరిగింది. పండగలో ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందాయి, ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అంతమంది ఒక బ్లెస్సింగ్స్ రావండి. ఎన్ని తిడితే ఏంటండి? అంటే ఒక మనిషి తిట్టాడు అంటే నీ జీవితానికి ఎదుగుదల లేదు కాబట్టి నువ్వు చూసి ఓర్చుకోలేక నువ్వు తిట్టావు కాబట్టి అది నీకే తగులుతుంది. అద్దం ముందు పెట్టుకొని నువ్వు వెధవా అంటే అదేముంటుంది? వాడిని తెలుస్తుంది. అది ముహూర్త బలం చూశానమ్మా. ఎందుకంటే కొన్ని ముహూర్తాలు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నా వివాహం జరిగి 24 సంవత్సరాలు పూర్తయింది. నా వివాహ సమయంలో కూడా చాలా ముహూర్తాలు చూశారు. ఉదయం పూటే జరగాలని చెప్పి ఆ ఉదయం పూట ముహూర్తం ఎక్కడ దొరక్క ఒక ముహూర్తం జరిగింది. ఆ ముహూర్తానికి కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయి. ఆ ఇబ్బందికర వాతావరణాల్లోంచి ఒక ముహూర్తాన్ని తీసి తెచ్చారు. అందులో ఉన్నటువంటి పుష్కరిణి సమయం ఆ 2 క్షణాలు యోగమమ్మ. ముహూర్తం మొత్తం దోషం ఉన్నప్పటికీ కూడా అందులో నేను పుష్కరిణి అని అంటారు. అందుకనే మేషలగ్న పుష్కరాంశమునందు ఈ నక్షత్రం అని చెప్పి ఈ లగ్న పుష్కరాంశమునందు అంటారంటే ఆ లగ్నం అనేటువంటిది ఒక్కోసారి 60 నిమిషాలు ఉంటుంది, ఒక్కోసారి 90 నిమిషాలు ఉంటుంది, ఒక్కోసారి 45 నిమిషాలు కూడా ఉంటుంది. అందులో కొంత సమయం తీస్తారు, 2-3 నిమిషాలు. పుష్కరం 12 నిమిషాల వరకు తీసుకొచ్చి ఆ 12 నిమిషాల నుంచి మళ్ళీ భాగాలు తీస్తే ఒక 3 నిమిషాల వరకు మనకు పుష్కరణ సమయం వేస్తుంది. ఆ సమయం అనేటువంటిది ఆ జీవితాన్ని మార్చేస్తుందండి. అటువంటి సమయం వాళ్ళు చూశారు.
కనుక ఎలాంటి దోషమైనా పోతుంది. అది ప్రత్యక్షంగా మరి 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారంటే 25,000 కోట్లు నీకు వచ్చిందేనంటే ఆ ముహూర్త బలం ఏ స్థాయిలో ఉందండి? అది కావాల్సింది మనకు అక్కడ, అది తీసుకోవాలి. 25,000 కోట్లు వచ్చిందనంటే ఎంత ఆయుష్యం ఇస్తుందండి అది. అది మనం ఎంతో చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అలాగే మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉన్నాయా, మరి దానికి సంబంధించి కూడా ఎవరైనా మన తెలుగు వాళ్ళని కూడా ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోవచ్చా, ముహూర్తాల ద్వారా చక్కటి వివాహం చేసుకుని చక్కటి జీవితాన్ని గడపవచ్చు, ఇవంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.